నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి తిరుమల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు అధికారులు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో GST 2.0 ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం. గూడూరు పట్టణంలోని ఫ్లైఓవర్ను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. కోట మండలంలోని శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు. తిరుపతి తిరుమల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు ఘన స్వాగతం లభించింది. రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎం హరి జవహర్ లాల్, మాజీ రెవెన్యూ సెక్రటరీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎం రవిప్రకాష్, ఐజీ కరీముల్లా షరీఫ్, విజిలెన్స్ ఎస్పీ, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తదితర అధికారులు ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. GST 2.0 తగ్గింపు ఫలాలు ప్రతి గడప గడపకు తెలియజేసేలా ప్రణాళికతో నెల రోజుల పాటు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 19 వరకు GST సెలబ్రేషన్స్ జరపాలని, విస్తృత ప్రచార అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. GST 2.0 ప్రకారం ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డిఆర్ఓ నరసింహులు, SDC లీగల్ సెల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాండ్, GST 2.0 జిల్లా నోడల్ అధికారి మరియు అడిషనల్ కమిషనర్ నాగేంద్ర, డిప్యూటీ కమిషనర్ విజయలక్ష్మి, అసిస్టెంట్ కమిషనర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీటీఓలు, సచివాలయ సిబ్బందితో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇది ఇప్పుడు ఏమిది సామ్సంగ్ ఎల్ఈడి 28,000 పడుతుంది. ఇది వరకు ఎంత పడేది? 28%, సో 33,000. అంటే దాంట్లో కూడా బ్రాండ్ డిస్కౌంట్ కూడా ఇచ్చింది. బ్రాండ్ కూడా ప్రైస్ అంటే ఆఫర్ ప్రైస్ సుమారు ఇది 5,000 అవుతుంది. అంటే మా ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దీని ప్రకారం ఎంత వీళ్ళకి తగ్గుతుందనేది తెలియాలి. ఇక్కడ మీకు మోస్ట్ ఈ షాప్లో ఎక్కువ సేల్స్ అయ్యేది ఏది? ఏ ఐటమ్? ఏదైతే ఎల్ఈడీస్ దసరా ఎల్ఈడీస్ బాగుంది. ఏ పర్టికులర్ ఎల్ఈడి? ఇది కస్టమర్స్ ఏది ఉంటుంది మ్యాక్స్ సామ్సంగ్ ఎక్కువ, సామ్సంగ్ అనేది ఎల్జీ కానీ సోనీ కానీ ఎక్కువ. సో ఈ డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, ప్లీజ్ ఇంప్లిమెంట్ అమ్మ. మీరు ఎన్షూర్ చేసుకోండి. ఇక్కడ నోడల్ వస్తే మీ సైడ్ నుంచి చూసుకోండి. అర్థమైంది కదా? trying to tell is price reduction has happened. It is due to GST reforms అనేది ప్రజలకు తెలియదు. ఏదైనా బ్రాండెడ్ అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే తగ్గించిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు,
ఈ బెనిఫిషరీకి పాస్ ఆన్ చేస్తున్నారా లేదా అనేది ఒకటి. రెండోది వాళ్ళకి తెలుస్తుందా లేదా. మీరు ఈరోజు రెగ్యులర్గా ఇది ముందంత ఏమ్మా సోప్స్ ఏమ్మా 5% ఇది వరకు ముందు 18 ఉండేది ఇప్పుడు 5%. ఇది ముందు ఇంతకుముందు కూడా మీ ఇదే వాడేవాళ్ళ వేరే మేము అప్పుడు విడివిడిగా ఉన్నాయి సార్. అప్పుడు ఒక్కలాగా ఇది తీసుకుంటాం. ఇది ఎంత పడింది? ఫర్ గివింగ్ అవేర్నెస్. ఓకే, ఇది మీ డిస్కౌంట్. మాకేంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీని 28% నుంచి 18, ఇప్పుడు 2 స్లాబ్సే కదా, 5 and 18 తెలుసా? 5 and 18 ఓన్లీ 2 స్లాబ్స్. సో ఏదైతే జిఎస్టీ తగ్గించిందో దానివల్ల ప్రజలకి పీపుల్కి ఎంత రేటు తగ్గుతుందనేది మనం యూ షుడ్ ఇన్ఫార్మ్. మీరు షాప్లో ఇప్పుడు ఆవిడ వచ్చారు పెద్ద ఆవిడకి ఏ తగ్గింది, దేని మీద జిఎస్టీ తగ్గిందో తెలియదు. ఇప్పుడు మీ ముందే చాక్లెట్ తీసుకున్నాం. ఇది ఓల్డ్ ప్రైస్ ఇస్ 94. మీరు ఇప్పుడు దీన్ని 18% నుంచి 5% అయ్యింది జిఎస్టీ చాక్లెట్. సో అదే క్యాడ్బరీ చాక్లెట్ తక్కువకు రావాలి 95 రూపాయలు. ఇప్పుడు 5% జిఎస్టీ. దానివల్ల సుమారు ఎంత తగ్గిందంటే 10-12 రూపాయలు తగ్గుతుంది. ఇది 83-82 రూపాయలకే వస్తుంది. ఒక్కొక్క దాని మీద ఒక దాని. ఓకే, తినే వస్తువులన్నీ సుమారు అన్నీ 5%. అది మీరు తెలుసుకోవాలి. అర్థమైందా? ఓకే, ఇంతకుముందు ఎప్పుడు ఉంది? ఇది 2 వేరే వేరే ప్రోడక్ట్స్ అనుకుంటా. 2 డిఫరెంట్ కోడ్స్ కదా. Super saving, super GST. 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 Super GST. Super saving, super GST. Super saving, super GST. Super saving, super GST. Super saving, super saving, super GST. 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 Super saving. మనం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో బజార్ వీధిలో ఈ అవగాహన ర్యాలీ ఒకటి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ చాలామంది వినియోగదారులు, అదేవిధంగా దుకాణదారులు వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొన్న తీసుకొచ్చినటువంటి జిఎస్టీ మార్పులు అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుతున్న విధంగా మనము నిన్నటి నుంచి ఒక నెల రోజుల పాటు ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే వినూత్నమైనటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం శ్రీకాళహస్తి బజార్ వీధిలో అందరితో కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఏదైతే ఈ 4 వారాల్లో వారానికి ఒక థీమ్ కింద మనము ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. మొదటి వారంలో మనము ఏదైతే ఇంట్లో రోజువారీ సరుకులు కొనుక్కుంటామో దాంట్లో ఎంత తగ్గుతుంది ఏంటి అనేది కూడా మొదటి వారం మనం దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈరోజు ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళాము. ముఖ్యంగా టీవీలు, ఏసీలు, ఎయిర్ కండిషనర్సు, వాషింగ్ మెషిన్స్ వాటి మీద ఇదివరకు 28% నుండి 18% చేయడం జరిగింది. సుమారుగా ప్రతి ఒక్క వస్తువు మీద 3-4 వేలు పైచిలకు ధరలు తగ్గుతున్నాయి. అదేవిధంగా మనము స్టేషనరీకి షాప్కి వెళ్ళడం జరిగింది. స్టేషనరీలో అన్నీ కూడా ఇప్పుడు 12% నుంచి 0% జిఎస్టీకి తగ్గించడం జరిగింది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు దొరికేటువంటి సూపర్ మార్కెట్ కూడా వెళ్ళడం జరిగింది.
ఇక్కడ కూడా షాప్ ఓనర్స్కి వినియోగదారులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇంకా చిన్నపాటి సమస్యలు ఏదైతే జిఎస్టీ తగ్గించడం వల్ల మనకి వినియోగదారుడికి ఆ తగ్గించినటువంటిది ఇంకా కొన్ని చోట్ల పాస్ ఆన్ చేయకుండా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బిల్లింగ్ సిస్టంలో అది మార్పులు చేయకపోవడం వలన, పాత స్టాక్ మీద ఓల్డ్ ఎంఆర్పి ఉండడం వలన ఇట్లా అనేక రకమైనటువంటి సమస్యలు గుర్తించడం జరిగింది. ఇవన్నీ వెంటనే మనకి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అడిషనల్ కమిషనర్ వాళ్ళ స్టాఫ్ అంతా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే కూడా ఏదైతే సంస్కరణలు చేశారో అవన్నీ కూడా దానివల్ల రోజువారీ నిత్యావసర ధరలు, వస్తువులు, స్టేషనరీ, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా ధరలు తగ్గినాయి. మెడికల్ ఇవన్నీ తగ్గిన వాటిని అన్నిటి కూడా వినియోగదారులకి, కస్టమర్స్కి పాస్ ఆన్ చేసే విధంగా ఈ అవగాహన సదస్సు చేయడం జరుగుతుంది, ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇందులో అందరూ కూడా వార్డు సచివాలయం సభ్యులు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించి ఈ నెల రోజుల పాటు విస్తృతంగా ప్రతి ఒక్క ఈ గడపకు వెళ్ళి దేని మీద తగ్గింది, ఎలా తగ్గిన ధరలు ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రం కూడా పూర్తి చర్యలు తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని ఫ్లైఓవర్ ను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ అసెంబ్లీలో వినిపించారు. ఫ్లైఓవర్ గూడూరు టౌన్ లో ఉన్న కారణంగా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కావున ఈ ఫ్లైఓవర్ త్వరగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పాసం సునీల్ కుమార్ గారు అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు అధ్యక్ష. మాది గూడూరు నియోజకవర్గం అధ్యక్ష. గూడూరులో 1వ పట్టణం నుంచి 2వ పట్టణాన్ని కలిపేందుకు ఆర్ఓవి బ్రిడ్జి దాదాపు 2008లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో శాంక్షన్ అయింది అధ్యక్ష. అప్పటి నుంచి కూడా దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 60% అయితే, అలాగే కేంద్ర ప్రభుత్వం రైల్వే వాటా 40% అధ్యక్ష. కానీ అధ్యక్ష వాళ్ళు పూర్తి చేయకుండా 30% వర్క్ చేసి కాంట్రాక్ట్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు అధ్యక్ష. మళ్ళీ అధ్యక్ష 18/8/2021లో అధ్యక్ష మళ్ళీ రివైజ్ ఎస్టిమేషన్స్ చేసి మళ్ళీ పెట్టారు అధ్యక్ష. అప్పుడు శ్రీనివాస 85 ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఈ యొక్క వర్క్ ఇచ్చారు అధ్యక్ష. కానీ అధ్యక్ష 28.99 ఎక్సెస్గా ఇచ్చారు అధ్యక్ష వర్క్. అయినప్పటికీ అధ్యక్ష డబ్బులు అయితే శాంక్షన్ అయి ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు కూడా వర్క్ స్టార్ట్ చేయలేదు అధ్యక్ష. దయచేసి ఆ సంబంధించిన ఆర్ఎండ్బి అధికారులు, రైల్వే అధికారులు ఆ కాంట్రాక్ట్ గారిని పిలిచి ఆ వర్క్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయమని చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష డబ్బులు ఉన్నాయి అధ్యక్ష, డబ్బులు ఉండి కూడా చేయకుండా ఆపేశారు అధ్యక్ష. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్కి వెళ్ళినా ఈ బ్రిడ్జి పూర్తి చేస్తాం, మాకు ఓట్లు వేయమని చెప్పి 3 సార్లు అడిగాను అధ్యక్ష నేను కూడా. కానీ ఇంతవరకు అది అట్లీస్ట్ వర్క్ కూడా డబ్బులుండి కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేసి వెంటనే ఆర్ఓబిని పూర్తి చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని శ్రీ విద్యా గణపతి ఆలయ ప్రాంగణంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో విజయదశమిని పురస్కరించుకుని శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి గాజుల అలంకరణ చేపట్టారు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున విద్యా గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు వెంకటేశ్వరులు మంత్రోచ్చరణల మధ్య అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ చేపట్టారు. ఆలయం విద్యుత్ దీపాలంకరణతో శోభయామానంగా వెలిగిపోయింది. ఉదయం అమ్మవారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయంత్రం దువ్వూరు రఘురామరెడ్డి, సర్వస్వతమ్మ దంపతులతో పాటు వారి కుమార్తెలు హైందవి, ప్రియదర్శిని ఉభయదాతలుగా కలశ పూజ చేసి కుంకుమార్చన చేశారు. వందలాదిగా వచ్చిన మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు, బాణసంచా వేడుకలు, వేద పండితుల వేద మంత్రాల నడుమ అమ్మవారికి హారతులిచ్చారు. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో తన్నమాల వెంకట కృష్ణారెడ్డి, వేమిరెడ్డి రవిశేఖర్ రెడ్డి, రవిరెడ్డి, పరందామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనురుద్ధ పురుషోత్తమ అదోక్షజానార్జునార్జునార్జన ఉపేంద్రాహరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమః, ఓం నమః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భారతవర్షే దక్షిణ
చెప్పండి మమ సహకుటుంబానాం నానావిధ జాతక దోష నివారణార్థం జన్మరాశి వశాత్తు నామరాశి వశాత్తు జన్మ నక్షత్ర వశాత్తు నామ నక్షత్ర వశాత్తు జన్మలగ్న వశాత్తు నామలగ్న వశాచ్చేన ఏకాత్యర్థం ఏకాదశ స్థాశ వశాచ్చేన ఆదిత్యాది నవగ్రహ దేవత సహకుటుంబానాం ఇహజన్మని పూర్వజన్మని తద్దోష నివారణార్థం మమ సహకుటుంబానాం పెట్టండి. ఉంగరం వేలుతో తీసుకొని प्रकाशिने नमः ओम सप्रकाशरूपिणे नमः ओम महालक्ष्मी नमः ओम महाकाल्ये नमः ओम भक्तानुग्रहकारिणे नमः ओम ईशावास्याय नमः ओम महामाय नमः ओम सत्यप्रत्ययिने नमः ओम सप्रकाशात्मरूपिणे नमः ओम त्रिपुराय नमः ओम भैरव्ये नमः ओम विद्याय नमः ओम हंसाय नमः ओम भाग्येश्वर्ये नमः ओम शिवाय नमः ओम वाग्देव्ये नमः ओम महारात्रे नमः ओम कालरात्रे नमः ओम त्रिलोचनाय नमः ओम भद्रकाल्ये नमः ओम करायरूपेशाय नमः ओम चामुण्डाय नमः ओम चक्रधारिणे नमः ओम त्रैलोक्यजनने नमः ओम देव्ये नमः ओम त्रैलोक्यविजयोत्तमाय नमः ओम सिद्धलक्ष्मी नमः ओम क्रियालक्ष्मी नमः ओम मोक्षलक्ष्मी नमः ओम प्रसादिने नमः ओम उमाय नमः ओम भगवत्यै नमः ओम दुर्गायै नमः ओम प्रत्यंगिराय नमः ओम धराय नमः ओम वेदाय नमः ओम लोकमात्रे नमः ओम हरिप्रियाय नमः ओम पार्वत्यै नमः ओम ब्रह्म ओम पंचभूतात्मकाय नमः ओम फलाय नमः ओम काल्यै नमः ओम मायाय नमः ओम देवताय नमः ओम देवमात्रे नमः ओम श्री अंबिकाय नमः ओम दुर्गे नमः ओम संज्ञाय नमः ओम ध्यानये नमः ओम क्रियाशक्ते नमः ओम प्रज्ञे नमः ओम सहस्रादित्यसंकासाय नमः ओम सर्वदेवतासंस्कृताय नमः ओम सेव्यानुष्ठाय नमः ओम कुबेराक्षे नमः ओम करवीरनिवासिने नमः ओम सर्वज्ञशक्ते नमः ओम श्रीशक्ते नमः ओम ब्रह्मविष्णुशिवात्मकाय नमः ओम ईडापिङ्गलकामध्यामृणानि ओम दीक्षाय नमः ओम दक्षिणाय नमः ओम सर्वमोहिने नमः ओम अष्टाङ्गयोगिने नमः ओम देव्ये नमः ओम निर्बीजयुक्तास्थिताय नमः ओम शुद्धाय नमः ओम सर्वग्रन्थविनाशिने नमः नमः ओम वेदशास्त्रप्रभाय नमः ओम देव्ये नमः ओम शरावते प्रदक्षिणाय नमः ओम यज्ञकर्मस्वरूपिणे नमः ओम हरिद्ये नमः ओम यज्ञाय नमः ओम देव्ये नमः ओम ब्रह्मणे नमः ओम रुद्राय नमः ओम एकाक्षपराय नमः ओम प्राणाय नमः ओम भगवद्गीताय नमः ओम विष्णुपराय नमः ओम ध्यानाय नमः ओम श्रीये नमः ओम विरक्षणाय नमः ओम अतीतबुद्धाय नमः ओम सूत्रप्रबोधिकाय नमः ओम श्रद्धाय नमः ओम मेधाय नमः ओम प्रदये नमः ओम प्रज्ञाय नमः ओम धारणाय नमः ओम कान्त्यै नमः ओम श्रुतये नमः ओम स्मृते नमः मंदिरे नमः ओम इंद्राणये नमः ओम सिंहे नमः ओम इंद्रजालास्वरूपिणे नमः ओम अवस्थात्रय विमुक्ताय नमः ओम गुणत्रय विवर्जिताय नमः ओम ईशानत्रय विमुक्ताय नमः ओम सर्वरोग विवर्जिताय नमः योग ज्ञानगम्याय नमः ओम नमः ओम भाषाय नमः ओम पद्माय नमः ओम पद्मावत्यै नमः ओम कृतये नमः ओम रामाय नमः ओम उदये नमः ओम अनगाय नमः ओम हरिवल्लभाय नमः ओम असोदाय नमः ओम अमृताय नमः ओम देवताय नमः ओम लोकशोकविनाशिने नमः ओम धर्मनिलयाय नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्माक्षे नमः ओम पद्मसुन्दर्यै नमः ओम पद्मोत्सवाय नमः ओम पद्मसमास्मराय नमः ओम धारकंसने नमः ओम ओम भगवद्भवद्भदेवस्य धीमहि धियो
महाकालीमालक्ष्मी सरस्वती देवताभ्यो नमः नक्षत्रहारतीं दर्शयामि రండి మీరు రండి అలంకారము తిరుపతి జిల్లా వాకాడు గ్రామానికి చెందిన చిన్ని కృష్ణ మద్యం హత్తులో స్వర్ణముఖి బ్యారేజ్ గేట్ల రోపును పట్టుకుని దిగి గేటు బెడ్ మీద పడుకున్నాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నా ప్రమాదాన్ని యువకుడు లెక్క చేయకపోవడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని పైకి రమ్మని ఎంత బతింలాడినా రాలేదు. ఆ యువకుడు గతంలోనూ 2 సార్లు మద్యం హత్తులో సెల్ ఫోన్ టవర్ ఎక్కిన సందర్భాలు కూడా ఉండటంతో గ్రామస్తులు కోటలోని అగ్నిమాపక కేంద్రం సిబ్బందికి తెలిపారు. సిబ్బందికి సమాచారంతో వారు వెంటనే వచ్చి సురక్షితంగా ఆ యువకుడిని ఒడ్డుకు చేర్చారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతు దోష నివారణ పూజలు నిర్వహించేందుకు రాహుకాల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కుమారుడు నారా దేవాంశ ఆలయంకు వచ్చారు. ముందుగా వారికి దక్షిణ గోపురం వద్ద శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, సతీమణి బొజ్జల రిషితారెడ్డి, దివంగత నేత గోపాలకృష్ణారెడ్డి, సతీమణి బొజ్జల బృందమ్మ స్వాగతం పలికారు. తర్వాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయం దర్శనం ఏర్పాటు చేశారు. వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం, స్వామి అమ్మవార్ల కలంకారీ చిత్రపటం, తీర్థ ప్రసాదాలను బొజ్జల రిషితారెడ్డి బ్రాహ్మణికి అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో విద్యాసాగర్ రెడ్డి, పిఆర్ఓ రాజా పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తిరుపతి తిరుమల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం. గూడూరు పట్టణంలోని ఫ్లైఓవర్ను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. కోట మండలంలోని శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.